సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిన్న ఆర్థిక సంబంధమైనటువంటి కమిటీల గురించి చూసాం కదా పార్లమెంట్లో. ఈ రోజు వచ్చేసి సాధారణ కమిటీల గురించి చూద్దాం. అంటే పార్లమెంట్కి రిలేటెడ్గా ఉన్న సాధారణ కమిటీలు. ఫస్ట్ వచ్చేసి ఉభయ సభల సభ్యులకి ప్రాతినిధ్యం గల సాధారణ కమిటీలు, అంటే లోక్సభకి రాజ్యసభకి ఇద్దరికి ప్రాతినిధ్యం ఉన్నటువంటి సాధారణ కమిటీల గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కమిటీకి సంబంధించి లోక్సభలో 20 మంది, రాజ్యసభలో 10 మంది, టోటల్ 30 మంది సభ్యులతోటి మనకి ఎస్సీ ఎస్టీ కమిటీ అనేది ఏర్పడింది. నెక్స్ట్ మహిళా సాధికారక కమిటీ. ఈ మహిళా సాధికారక కమిటీలో కూడా లోక్సభలో 20 మెంబర్స్, రాజ్యసభలో 10 మెంబర్స్, టోటల్ 30 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ లైబ్రరీ కమిటీ వచ్చేసి లోక్సభలో 6 మెంబర్స్, రాజ్యసభలో 3 మెంబర్స్, టోటల్ 9 మెంబర్స్ తోటి మనకి ఈ లైబ్రరీ కమిటీ అనేది ఏర్పాటైందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉభయ సభలో ప్రత్యేకంగా ఏర్పడే సాధారణ కమిటీలు. ఉభయ సభలలో ప్రత్యేకంగా అంటే స్పెషల్గా ఏర్పడేటువంటి సాధారణ కమిటీలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బీఏసీ. దీన్ని మనం బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని అంటాము. లోక్సభ నుంచి ఏర్పడే ఈ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 15 మెంబర్స్. రాజ్యసభ నుంచి ఏర్పడే ఈ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 11 మెంబర్స్ అనమాట. అంటే ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది మనకి ఉభయ సభలో 2 సభలలో కూడా ప్రత్యేకంగా సాధారణంగా ఏర్పడతాయి అనమాట. అంటే లోక్సభలో ఏర్పడుతుంది ఈ కమిటీ, రాజ్యసభలో ఏర్పడుతుంది. లోక్సభ నుంచి ఏర్పడే ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీలోనేమో సభ్యుల సంఖ్య 15 మెంబర్స్ అనమాట. మరి రాజ్యసభ నుంచి ఏర్పడే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 11 మెంబర్స్. నెక్స్ట్ రూల్స్ కమిటీ. సో రూల్స్ కమిటీ వచ్చేసి లోక్సభ నుండి ఏర్పడే రూల్స్ కమిటీలో సభ్యుల సంఖ్య 15 మెంబర్స్. రాజ్యసభ నుండి ఏర్పడే రూల్స్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 16 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నియోజిత శాసనాల కమిటీ, అంటే డెలికేట్ లెజిస్లేషన్ కమిటీ అంటారు. దీన్నే దత్త శాసనం అని కూడా అంటారు. సో లోక్సభ నుంచి ఏర్పడే ఈ నియోజిత శాసనాల కమిటీలో సభ్యుల సంఖ్య 15 మెంబర్స్ అయితే రాజ్యసభ నుంచి ఏర్పడే ఈ కమిటీలో సభ్యుల సంఖ్య 15 మెంబర్స్. ఓకేనా. అసలు నియోజిత శాసనం అంటే ఏంటి అంటే శాసన శాఖ నుండి తనకు బదిలీ అయినటువంటి అంశాలపై విధి విధానాలు రూపొందించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ రూపొందించే శాసనమే ఈ నియోజిత శాసనం అనమాట. అంటే శాసన శాఖ నుంచి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని బదిలీ అవుతాయి అనమాట. అంటే కొన్ని శాఖలకు సంబంధించిన అంశాలు మాత్రమే మనకి కార్యనిర్వాహక శాఖ రూపొందించడం కోసం బదిలీ అవుతాయి అన్నమాట. సో కాబట్టి శాసన శాఖ నుంచి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు తనకు బదిలీ అయినటువంటి అంశాలపై విధి విధానాలు, తనకు అంటే ఎవరు, లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభకు ఏవైతే అంశాలు బదిలీ అవుతాయో ఆ అంశాలపై విధి విధానాలు రూపొందించే క్రమంలో కార్యనిర్వాహక శాఖ ఒక శాసనాన్ని రూపొందిస్తుంది అనమాట. అదే మనకి నియోజిత శాసనాల కమిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లోక్సభలో మాత్రమే ఏర్పడే కమిటీలు. సో లోక్సభలో మాత్రమే ఏర్పడే కమిటీలు ఏంటి అంటే సభ్యుల యొక్క గైర్హాజరు కమిటీ, దీంట్లో 15 మెంబర్స్ ఉంటారు. ప్రైవేట్ బిల్లుల పరిశీలన కమిటీ, దీంట్లో కూడా 15 మెంబర్స్. అంటే దీంట్లో రాజ్యసభకు ప్రాతినిధ్యం అనేది ఉండదు, ఓన్లీ లోక్సభలో మాత్రమే ఏర్పడతాయి అనమాట ఈ 2 కమిటీలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే బిల్లులు రద్దయ్యే సందర్భాలు. మనకి ఎప్పుడు మనం ప్రవేశపెట్టబడినటువంటి బిల్లులు ఎప్పుడు రద్దవుతాయి అంటే లోక్సభలో ముందుగా బిల్లు ప్రవేశపెట్టి చర్చిస్తున్న దశలో లోక్సభ కనుక రద్దయితే బిల్లు అనేది రద్దవుతుందన్నమాట. అంటే మనం ఏదైనా ఒక బిల్లుని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టి ఆ బిల్లు చర్చ దశలో ఉన్నప్పుడు, అంటే చర్చిస్తున్నటువంటి దశలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఒకవేళ లోక్సభ కనుక రద్దయితే అప్పుడు బిల్లు రద్దవుతుందన్నమాట. అదొక సందర్భము. ఇంకా ఎప్పుడంటే లోక్సభ ఆమోదించినటువంటి బిల్లు రాజ్యసభ పరిశీలనలో ఉన్నప్పుడు లోక్సభ రద్దయితే కూడా బిల్ అనేది రద్దవుతుంది. అంటే ఒకవేళ ఆ లోక్సభలో ఆమోదించినటువంటి బిల్లు రాజ్యసభకు పంపినప్పుడు ఆ రాజ్యసభ పరిశీలనలో ఆ బిల్లు కనుక ఉన్నట్లయితే అది కూడా రద్దవుతుంది ఆ సందర్భంలో కూడా. ఇంకొకటి ఏంటంటే రాజ్యసభ ఆమోదించిన బిల్లు లోక్సభ పరిశీలనలో ఉన్నప్పుడు లోక్సభ రద్దయితే బిల్లు రద్దవుతుంది. ఒకవేళ ముందుగా ఆ బిల్లు కనుక రాజ్యసభలో ప్రవేశపెడితే రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభ పరిశీలనకు పంపిస్తారనమాట. అప్పుడు లోక్సభ పరిశీలనకు పంపించినప్పుడు ఆ సమయంలో కనుక లోక్సభ రద్దు అయితే కూడా బిల్లు రద్దు అవుతుంది. మరి బిల్లులు రద్దు కాని సందర్భాలు కూడా చూడాలి కదా. బిల్లులు రద్దు కాని సందర్భాలు ఏంటంటే రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టి చర్చిస్తున్న దశలో లోక్సభ రద్దు అయితే, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే రాజ్యసభ ఆమోదించిన బిల్లుని లోక్సభ పరిశీలనలో ఉన్నప్పుడు రద్దు అవుతుంది. కానీ
ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టి దాన్ని చర్చిస్తున్న దశలో ఒకవేళ లోక్సభ కనుక రద్దు అయితే అప్పుడు బిల్లు అనేది రద్దు కాదనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లు రాష్ట్రపతి అభిప్రాయానికి రిజర్వ్ చేసినప్పుడు లోక్సభ గనక రద్దు అయితే అప్పుడు కూడా బిల్లు అనేది రద్దు కాదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సభలు కూడా ఆమోదించాయి కాబట్టి దాన్ని రాష్ట్రపతి సిఫార్సు చేసినప్పుడు మాత్రమే లోక్సభ రద్దు అయితే కనుక అప్పుడు బిల్లు రద్దు కాదనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఉభయ సభల సంయుక్త సమావేశ ప్రకటన అనంతరం లోక్సభ రద్దయినా కూడా బిల్లు రద్దు కాదు. అంటే ఒక బిల్లు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ప్రకటన చేస్తారనమాట. ఆ ప్రకటన చేసిన తర్వాత ఒకవేళ లోక్సభ రద్దు అయినా కూడా బిల్ అనేది రద్దు కాదనమాట. ఓకేనా. సో ఇది పార్లమెంట్ గురించి. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.